అష్మి, నా కళ్ళల్లోకి చూడు. ఏంటమ్మా ఏమీ మాట్లాడలేదు? ఏదైనా చెప్పమ్మా, భయపడకు. భయపడతానంటూ మీరు కోపంగా మాట్లాడతారు. నీ మంచి కోసమే కదమ్మా ఇదంతా చేస్తున్నాను. కానీ మేడం, నేనేం చేయలేదు. తప్పంతా వాళ్ళదే. వాడు తప్పంటే ఎవరిది? ఇదంతా దేవుడు తప్పు మ్యామ్. ఆయన వల్లే ఈ తప్పు జరిగింది. ఎందుకేం మాట్లాడట్లేదు? మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడగాలి? జవాబే చెప్పట్లేదు. నేను అడిగేదానికి మీరు చెప్పాలి కదా. నేనేం భయపడట్లే. నేను వేడుకున్నది మీరు వింటే అది చాలు. 40 రోజుల్లో 25 రోజులు పూర్తయ్యాయి. ఇంకా 15 రోజులే ఉంది. మా నాన్నమ్మని నయం చేయాలి. మమ్మల్ని డబ్బున్న వాళ్ళని చేయాలి. ఇంకొకళ్ళు చెప్పులు వేసుకుని నడిచేది అంత సులభమేం కాదు. మీ పాత పనులు బాలే ఉన్నాయి. ఎవరు చెప్పినా మీరు వినకండి. మీకేమనిపిస్తుందో అది చెయ్యండి. దీని గురించి ఎప్పుడో ఆలోచించాను. కొండలు కోనలు ఎక్కాలంటే దానికి తగినట్టుగానే చెప్పులు కూడా వేసుకోవాలి. దీనికంతా మీరు ఒక్కరోజు కష్టపడతారు చూడండి. మీకై మీరే హాని చేసుకుంటున్నారు. 12 ఏళ్లకు ముందే ఈ విషయం నాకు బాగా తెలుసు. నా కర్మకాలి నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందుకని అలాంటి పరిస్థితి నా కూతురికి రాకూడదనే ఇలా చేస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటున్నాను. నీ తెలివితేటల్ని ఇంటి విషయంలో ఉపయోగించు, నా పనిలో కాదు. ఇలా చూడు, ఇప్పుడే చెప్తున్నాను. ఏంటి అష్మి, ఉదయం నుంచి కనిపించలేదు. నువ్వెక్కడికి వెళ్ళావు? ఏంటి? అస్మి పొద్దున్నుంచి బయటే ఉందా? నువ్వేం పట్టించుకోవేంటి? మీకేమో దిగులున్నట్టు. తను ఆడుకోవడానికి వెళ్ళింది. ఏదో పెద్దగా తన గురించి ఆలోచించినట్టు మాట్లాడుతున్నారు. టెన్షన్ పడకండి. మీరే మాట్లాడతారు. ఏం కావాలి చెప్పండి. ఏమీ వద్దా? మనం వేడుకున్నాంగా, అది త్వరలోనే జరగబోతుంది. 25 రోజులు పూర్తయినాయి. ఇంకా 15 రోజులే బాకీ. అది పూర్తయిన తర్వాత మనందరూ సంతోషంగా ఉంటాం. ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా. సరే రా, ఇలా ఆడుతూ ఉంటే ఎప్పుడు భోంచేసేది? వచ్చి భోంచేయి. లేదమ్మా, ఈ రోజు నాకు ఆకలే లేదు. నాకు ఆకలే వేయడం లేదు. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకు సంతోషపడుతున్నావు? ఈ షూస్ ఎక్కడి నుంచి దొరికింది? సరేనమ్మా, ఇక మీదట నిన్నేం అడగనులే. కానీ నేను చెప్పేది నువ్వు వినాలి. ఈ విషయం అంతా పోలీస్ నేనేమీ చేయలేదు. ఏ సమస్య ఉండదు. నువ్వు భయపడకు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పేది విను. నేనేం చెప్తున్నాను అది మాత్రం నువ్వు చేయాలి, సరేనా? సారీ, కూర్చో. అష్మి, నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను. నేనేం చెప్తున్నానో అది మాత్రమే చెయ్యాలి. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ యొక్క ఈ హెచ్చరికగా ఉండండి అనే హెడ్లైన్స్ లో ఈ రోజు ఎపిసోడ్కి మీకు స్వాగతం. చిన్నపిల్లల మనసు బంకమట్టి లాంటిదని అందరూ అంటుంటారు. మంచిని నేర్పిస్తే చిన్నపిల్లలకి ఎప్పుడు మంచి భవిష్యత్తు ఉంటుంది. మన పిల్లలకు చెడ్డ విషయాలు నేర్పిస్తే వాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. చిన్నపిల్లలు తప్పుని సరైందనుకున్నారంటే వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం ఖచ్చితంగా చాలా కష్టమైన విషయంగా ఉంటుంది. కష్టమైన పనే ఇది. 2010లో జరిగిన కేస్. ఇప్పటి వరకు దీన్ని సాల్వ్ చేయలేదు. ఒక రూమ్ లో ఉన్న ఆ లేడీకి ఒక చిన్న పిల్లకి మధ్య ఏం చర్చలు జరిగాయి? తప్పు జరగకుండా ఉండడానికి మన పిల్లలకు మంచి విషయాలు మాత్రమే నేర్పించి పెంచాలి. 11 ఏళ్ల వయసున్న అమ్మాయికి కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. కౌన్సిలింగ్ తర్వాత బయటపడ్డ ఆ నిజం స్కూల్ అథారిటీస్నే కాదు,
దేశాన్నే ఒక ఊపు ఊపేసింది. ఇలా చూడమ్మా, మనం ఏం మాట్లాడుకున్నామో ఇదంతా ఎవరితో చెప్పకూడదు, సరేనా? నేను ఇప్పుడు వస్తాను. నందిని, సెషన్ ఎలా జరిగింది? ఒక్క నిమిషం సార్, అర్జెంట్ కాల్ వస్తుంది. నేను హెలెన్జీ పబ్లిక్ స్కూల్లో రెగ్యులర్ సెక్షన్ చేస్తున్నాను. ఈరోజు ఒక అమ్మాయికి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు తను ఒక నిజం చెప్పింది. అది ఒక భయంకరమైన నిజం. సైలెన్స్. అష్మి పాపా, ఇలా రా. హలో సార్, నేనే నందిని సుబానా. నేనే మీకు కాల్ చేశాను. ఆ అమ్మాయి ఎక్కడుంది? క్లాస్ రూమ్లో ఉంది. నేను తనతో ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పాను. స్కూల్ అథారిటీస్తో నేనేం చెప్పలేదు. స్కూల్ అథారిటీస్లో ఎవరైనా కల్పరేట్ ఉండొచ్చు కదా. స్కూల్ అథారిటీస్లోనా? అవును సార్. ఒకరు మాత్రమే కాదు, 25 మంది పైనే ఉంటారని అష్మి చెప్తూ ఉంది. ఏంటి, 25 మందికి పైన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? అవును సార్. అచ్చం మీకు నచ్చినట్టే నా దగ్గర ఒక ఫ్లాట్ ఉంది, ఓకే? అది కూడా ప్రైమ్ లొకేషన్లో. సారీ సేట్. మీరు ఒకసారి ఆ ఫ్లాట్ని నేరుగా వెళ్ళి చూడండి, సరేనా? కుశల్ సార్. వాళ్ళకి కుతుక్ నగర్ ఫ్లాట్ని వెళ్ళి చూపించు. అలాగే సార్. మీకు నచ్చినట్లయితే అది, మిగతా తర్వాత మాట్లాడుకుందాం. సారీ సేట్, ఇంటి నుంచి మాటిమాటికి ఫోన్ వస్తూనే ఉంది. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను పండు ఉన్నప్పుడు మధ్య డిస్టర్బ్ నేను చెప్పేది కాస్త వినండి. అస్మి స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. నిన్ను నన్ను వెంటనే రమ్మన్నారు. వెంటనే రమ్మన్నారా? మళ్ళీ ఏదైనా అస్మి పొరపాటు చేసిందా? కూర్చోమ్మా. అష్మి, కూర్చోమ్మా. నువ్వు నాతో చెప్పిందంతా ఈ అంకుల్తో చెప్పమ్మా. భయపడకు, చెప్పమ్మా. భయపడకమ్మా. నీకు సహాయం చేయటానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు అన్ని నిజాలు చెప్పేయి. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలి కదా, మీ అమ్మా నాన్న దగ్గరికి. అవును కదా, వాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్పాను. ఇదిగో ఇప్పుడు వచ్చేస్తారు. నీ దగ్గర ఎవరు తప్పుగా నడుచుకున్నారో అది నా దగ్గర చెప్పి, దానికి ఎవరు కారణం, వాళ్ళెవరు, పేరేంటి. నాకేం జరగలేదు అంకుల్, ఏం జరగలేదు. అస్మి, ఏం చెప్తున్నావు నువ్వు? మీరు చేసింది తప్పు మ్యామ్. ఇంకసారి మీరు చెప్పింది నేను చెయ్యను. అస్మి, నువ్వేం మాట్లాడుతున్నావు? నందిని, 1 మినిట్. రష్మి బంగారం, నిజమేంటనేది నందిని మేడం మా దగ్గర చెప్పేశారు. నీ దగ్గర ఒక్కసారి 2 సార్లు కాదు, ఎన్నోసార్లు తప్పు జరిగిందని. నిజమా? అలా చెప్పావా? లేదు అంకుల్, నందిని మేము అబద్ధం చెప్తున్నారు. సార్, తను భయపడుండొచ్చు. నువ్వెందుకమ్మా నిజం చెప్పనంటున్నావు? నేనేమి అబద్ధం చెప్పలేదు అంకుల్. మేడమే మీతో అబద్ధం చెప్తున్నారు. నాకేం తప్పుగా జరగలేదు. మేడమే అబద్ధం చెప్తున్నారు. వాంగ్మూలం నుంచి వెనక్కు తగ్గింది ఆ అమ్మాయి. కౌన్సిలింగ్ రిజల్ట్స్లో ఈ అమ్మాయి దగ్గర చాలా మంది మిస్బిహేవ్ చేశారని తెలిసింది.
ఇచ్చిన వాంగ్మూలంలో ఈ కారణం వల్లే తను వెనక్కు తగ్గిందని తెలిసింది. ఒకవేళ తను చెప్పినవన్నీ నిజంగా ఉంటే ఈ కేసు భయంకరమైన చోటుకు వెళుతోందని అర్థం. అందువల్లే పోలీసులు కూడా వదలకుండా ఈ కేసుని పూర్తిగా పరిశీలించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా తప్పుగా నడుచుకున్నారా లేదా అని కనిపెట్టవలసింది మేము. మెడికల్ వలన హాస్మి భయంలో ఏదీ చెప్పకుండా ఉండదు. చూడండి, మా అమ్మాయి గురించి మీరు ఏదేదో చెప్పకండి. ఇలా చూడండి సార్, అందరూ ఏదేదో చెప్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, హాస్మికు వీటితో సంబంధం ఏంటి సార్? సరే కౌశల్, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. అలాగే సార్. మున్ని, ఇలా చూడు, నాకు ఎంత మంచి షూసా. చాలా అందంగా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. మీ నాన్న తీసిచ్చారా? ఏంటి సార్, నిజం చెప్పిందా? అబద్ధం. కానీ కౌన్సిలర్ నందిని ఎందుకోసం అబద్ధం చెప్పాలి? ఆలోచించే విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఎవరో ఫోన్ చేస్తున్నారు. స్కూల్ స్టూడెంట్స్ దగ్గర ఎవరో తప్పుగా నడుచుకుంటున్నారని అందరూ చెప్తున్నారు సార్. హలో, మీరు నందిని స్వర్ణ మేడమే కదా? అవునండి. మీరెవరు? చూడండి, మీకు నా పేరు చెప్పలేను. పేరు చెప్పరా? అయితే ఎందుకు ఫోన్ చేశారు? ఎందుకంటే మీరు ఎల్ఎన్సి పబ్లిక్ స్కూల్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా. అందులో ఒక అమ్మాయికి చాలా దారుణంగా జరిగిందని విన్నాము. మాకిప్పుడే విషయం తెలిసింది. ఏంటి? ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు మీరు? అది మీరే కనిపెట్టాలి కదా మేడం. హలో సార్, ఇన్ని స్టూడెంట్స్ మధ్యలో లక్ష్మిని ఎలా కనిపెట్టారు? పోయిన సెషన్లో మీ దగ్గర ఒక టాపిక్ గురించి డిస్కషన్ చేశాను. గుడ్ టచ్, ఆ తర్వాత బ్యాడ్ టచ్. మీకు గుర్తుందా? మంచిది. ఇంతవరకు మీలో ఎవరికైనా బ్యాడ్ టచ్ జరిగిందా? అలా జరిగితే నాతో చెప్పచ్చు. ఎక్కడ నొప్పి వస్తుంది? లేదు మ్యామ్, నాకు ఎక్కడ నొప్పి లేదు. సరే, ఆ పిల్ల తప్పుగా అనుకుండొచ్చు ఒక కదా. అమ్మాయి దగ్గర తప్పుగా నడుచుకుంటున్నారని ఎవరో ఒక కాలర్ నందినికి ఫోన్ చేసి చెప్పుంటారంటున్నా. నందిని తప్పుగా అనుకుంటున్నారో రష్మియే అమ్మాయి అని. ఈ స్కూల్లోనే వేరే ఎవరికైనా అలా జరగొచ్చు కదా. ఉండొచ్చు సార్. అవకాశం లేదు మనీష్. నందిని అష్మిత గురించి మాత్రం చెప్పలేదు. 25 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఖచ్చితంగా చెప్తుంది. చాలా మంది పిల్లలకి ఈ విధంగా జరగటానికి ఛాన్స్ ఉంది. ఇటువంటి చిన్న పిల్ల దగ్గర తప్పుగా నడుచుకున్న వాళ్ళ గురించి కనిపెట్టాలి. నందినికి కాల్ చేసిన ఆ కాలర్తోనే పట్టుకోవాలి. మనం ఆ మెడికల్ రిపోర్ట్ని త్వరగా తీయాల్సింది చాలా ఇంపార్టెంట్. హస్మిత ఇచ్చిన వాక్కుమూలం వాళ్ళ అమ్మానాన్న పర్మిషన్ లేకుండా మెడికల్ టెస్ట్ తీయటం కష్టం అయిపోతుంది. ముందుగా వాళ్ళ అమ్మానాన్నే మనం ఒప్పించాలి. ఆ పాపకి చుట్టుపక్కన ఉన్న వాళ్ళ దగ్గర మనం మాట్లాడి తెలుసుకోవచ్చా? మాట్లాడి చూడు. మనీష్, ఈ విషయాన్ని ఈ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్, తర్వాత నందిని, హస్మిత అమ్మానాన్న వేరే ఎవరికీ తెలీదు. చిన్నపిల్ల విషయం, అందువలన చాలా జాగ్రత్త. ఓకే సార్. అష్మి, ఏడ్చి ఏం ప్రయోజనం? మేడం దగ్గర ఏం చెప్పావు నువ్వు? వాళ్ళు ఇంతవరకు ఇంత సమస్య తెచ్చేంతవరకు ఏం చెప్పావమ్మా నువ్వు? అమ్మా, ఆ మేడం మోసగత్తే. నా దగ్గర నుంచి అన్ని విషయాలు రాబట్టుకున్నారు. అరే, మరైతే ఆ విషయాన్ని మేడంకు చెప్పావలేదా? చెప్పు. నాన్న, నేను ఆవిడతో ఏం చెప్పలేదు. ఆ. ఆవిడ అబద్ధం ఆడుతున్నారు. అమ్మా, నీకు ఈ విషయం తెలుసా? నువ్వు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు నీ గంటకు సమాధానం ఇచ్చే స్థితిలో లేము. చెప్పమ్మా ఇప్పుడు. అయ్యో, హలో. వెళ్ళో గంటలో తిరిగి వస్తానని చెప్పావు, ఇంకా రాలేదేంట్రా నువ్వు? అవును సెట్, కానీ నేను ఏంటి అదే ఇదేని? ఇప్పుడు నువ్వు వెంటనే ఆఫీస్కి రాలేదనుకో, ఇక నువ్వు ఇటు పక్క రానే అక్కర్లేదురా.
నేను అప్పుడే చెప్పాను కదా సార్, నాకు ఫోన్ చేసిన మనిషి గురించి నాకు తెలీదని చెప్పాను కదా సార్. అతను చెప్పింది నిజమని ప్రూవ్ అయింది కదా సార్. నందిని, మీరు నిజం చెప్తున్నారంటే సార్ నేను ఖచ్చితంగా నిజమే చెప్తున్నాను. హస్మి ఇదే కదా చెప్పింది, 25 మంది అని చెప్పి. 25 మంది పైన సార్. 25 మందికి పైగా అని ఎగ్జాక్ట్గా చెప్పిందా? ఆ, లేదు, అది తనేం చెప్పిందంటే తనతో ఎవరో కొంతమంది తప్పుగా నడుచుకున్నారని నాతో చెప్పింది. కొంతమందిని చెప్పింది. అవును అది 25 మందికి పైన అని మీకెలాగా అనిపించిందండి? సార్, అది తను మాట్లాడేటప్పుడు 25 అని చెప్పింది. తర్వాత నోరు మూసేసింది. ఆ తర్వాత నాకు అర్థమైంది. వేరే ఏదైనా తెలిసిందా? ఆ 25 మంది పేర్లు లేకపోతే వేరే ఏదైనా? నేను తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ అష్మి సార్, తను మాట్లాడేటప్పుడు తను ఎవరి పేరో చెప్పింది. ఎవరి పేరు? అమ్, బల్లు బల్లు బళ్ళి అన్నట్టు గుర్తు. ఈ పేరు మీకు హఠాత్తుగా ఎలా గుర్తొచ్చింది? సార్, ఇంత జరిగినా కూడా ఆ పేరు నా మైండ్లో అస్సలు నిలవలేదు సార్. కానీ అది ఏదో బల్లి అని అనింది. మీరు చెప్పేది షూరా? అవును సార్, కానీ ఒకేసారి చెప్పింది సార్. కానీ ఆ తర్వాత తను ఎవరి గురించి మాట్లాడలేదు. అరే మున్ని, నీకోసం ఏం తెచ్చానో చూడు. చాక్లెట్. బల్లు లేదంటే బల్లి. ఆ విధంగా ఎవరైనా తెలుసా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? లేదు సార్, అలాంటి పేర్లు నేనెప్పుడు వినలేదు. మీకు తెలియకుండా ఉండొచ్చు. హాస్మియే చెప్పిందని కౌన్సిలింగ్ నందిని ఖచ్చితంగా చెప్తున్నారు. తన దగ్గర తప్పుగా నడుచుకున్నవాడి పేరు బల్లు లేకపోతే బల్లి. అవును సార్, కానీ అలాంటిదేమీ తనతో జరగలేదు. ఆ విధంగా ఏది జరగకపోతే వాడెవడు? అదే నందినికి ఫోన్ చేసినవాడు. సార్, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ప్రశాంతంగా ఆలోచించి చూడండి, ఆలోచించండి. మీకు కూడా ఎవరితోనన్నా గొడవ జరిగి ఉండదు. అందువల్ల మీ కుటుంబాన్ని పగ తెచ్చుకుంటానికి ఎవరైనా చేసుండొచ్చుగా. మమ్మల్ని ఆట పట్టించాలని చూస్తున్నారు. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడితే వాళ్ళకి ఏం వస్తుందో ఏంటో. మీరు దేని గురించి బాధపడొద్దు. మిమ్మల్ని మీ అమ్మాయిని కష్టపెట్టాలని కాదు. హాస్మి దగ్గర ఎవరైనా తప్పుగా నడుచుకున్నారా లేరా అని తెలుసుకుందామని అడుగుతున్నాం. మెడికల్ టెస్ట్ చేసి ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఒకసారి సార్, భయపడొద్దు. ఇవన్నీ నాకు తెలుసు, బాగా సెన్సిటివ్ విషయం, లీక్ అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, నందినికి చేసిన కాల్లో ఎటువంటి సీసీటీవీ కెమెరా లేదు సార్. పక్కనంతా ఎంక్వైరీ చేశాను, ఎవరో కాల్ చేసి ఉంటారని అంతగా తెలియదు సార్. హస్మి వాళ్ళ నాన్నకు కూడా దీని గురించి ఏం తెలీదు. ఫోన్ చేసినవాడు హస్మి బాగుండాలని ఫోన్ చేశాడు. వాడికి హస్మి గురించి అన్నీ తెలుసున్నాయి. సార్, ఒక్క విషయం అర్థం కాలేదు. అతను ఆ అమ్మాయి పేరే చెప్పలేదేంటి? వేరే ఎవరి పేరు చెప్పలేదు సార్. నందిని ఏదో బల్లి అంటుంది. నందిని నిజం మాట్లాడుతుందనంటే ఆ పిల్ల దగ్గర ఎవడో తప్పుగా నడుచుకున్నవాడి పేరు బల్లు లేకపోతే బల్లి అయి ఉంటుంది. హస్మి స్కూలు, ఇల్లు అన్ని చోట్ల విచారించు. బల్లి అనే పేరు మీద ఉన్నవాళ్ళ డీటెయిల్స్ తీసుకో. చెప్పు. నేను చెప్పాను కదా చిన్న అమ్మాయిలే కావాలని. చిన్న వయసులో అంతా పోగొట్టుకున్నా, ఇప్పుడు పోగొట్టుకోవాలనుకోవట్లేదు. నాకిప్పుడు ఈడొచ్చిన పిల్లలే కావాలి. అటువంటి పిల్లలు దొరికితే నాకు ఫోన్ చేయి, అర్థమైందా? ఇలా చూడండి బామ్మ, నా గురించి బాధపడద్దు. మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. నాకేం కాలేదు. ఏమైంది అష్మి? అమ్మా, నీ
నీకు మాత్రం తన గురించి దిగులా? నేను తను కన్నాను కదా. ఇలా చూడండి, సారీ అని రాసిపెట్టి వెళ్ళిపోయింది. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సారీ అమ్మా. ఆ చిన్నపిల్ల దీన్ని రాసింది. నోరు తెరిచి మాట్లాడలేదు కదా. ఆ చిన్నపిల్ల మనసులో అలా ఏం విషయాలు మెదులుతూ ఉన్నాయి? ఒక తప్పు చేస్తేనే కదా సారీ అడుగుతారు. అలా ఈ చిన్నపిల్ల ఏం పెద్ద తప్పు చేసింది? నందినికి సంబంధించి ఎవరో ఒకరు పెద్ద తప్పు చేశారు. ఒకవేళ తప్పు చేశామని ఆ చిన్నపిల్ల గ్రహించిందా? అలా కాకపోతే ఈ సారీ అమ్మకి ఏంటర్థమని మీరే చెప్పండి. ఈ కేసుని డీల్ చేయడం పోలీసులకి నిజంగా కష్టంగా ఉంది. నందిని చెప్పినట్టుగా బల్లు లేక బలి పేరున్న వ్యక్తిని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. చెప్పండి. లేదు, అటువంటిదేమీ నేను ఇప్పుడు ఒప్పుకోలేదు. కానీ నందిని చేసిందుందే. ఒక్క నిమిషం. టీ సార్. పోలీసులు చాలా సీరియస్గా ఆ అమ్మాయి స్కూల్లో ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర విచారిస్తున్నారు. విషయం చాలా సీరియస్గా ఉంది. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఈ కేసులో మెడికల్ టెస్టే. అష్మి పేరెంట్స్ని పోలీసులు మళ్లీ మళ్లీ విచారిస్తూ ఉన్నారు. ఎక్కడికైనా పారిపోవాలనుకుంటే నీ కాళ్ళు ఎరగొడతా. కాలెందుకు, గొంతు కోసే. ఖచ్చితంగా ఆపద కూడా చేస్తానే. ఏంటి? నువ్వు నన్నేమన్నా చేయొచ్చు. కౌశల్ నన్ను పెళ్లి చేసుకోవడం ఎవరు వల్ల ఆపలేరు. కౌశల్ని చేసుకుంటావా? కౌశల్ని చేసుకుంటావా? కౌశల్ని చేసుకుంటావే? ఇక మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. మనమిద్దరం కలిసి ఇంటిని పైకి తీసుకొద్దాం, మనకు పుట్టబోయే పిల్లలతో సహా. ఏం ఆలోచిస్తున్నావు? ఆ విషయమే 12 సంవత్సరాలుగా నాకు గుర్తు చేస్తున్న విషయం. మనం ఎందుకు ఆ కలలు కన్నావు? ఆ కలలు లేకపోయింటే మన అష్మిన్. ఇలా చూడు, జరిగిపోయిన దాన్ని తలుచుకొని మనమేమీ సాధించలేమో. మనిషి ఎప్పుడూ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుండాలి. ధైర్యంగా ఉండు. పోలీసులు మనతో, మన పాపతో ఉన్నారు. అస్మితకు మెడికల్ చేద్దాం. పాతదారులు మూసుకుపోవచ్చు, కానీ ఆ గుర్తులెప్పుడూ అలాగే ఉంటాయి. కానీ అస్మి కేసులో వాళ్ళమ్మ ఫరీదా, వాళ్ళ నాన్న కౌశల్ గడిచిన జీవితపు గుర్తులు పోలీసులకు ఖచ్చితంగా తెలుస్తుంది. సార్, ఈ బల్లు బెల్లి ఆ వ్యక్తి గురించి అంతగా తెలియదు సార్. ఆయన పక్కింట్లో ఒక ఇన్ఫర్మేషన్ని లీక్ చేశారు సార్. ఈ అమ్మాయి గురించి ఆ ఇస్త్రీవాడు చెప్పాడని ఆ మనిషి నా దగ్గర చెప్పాడు సార్. అన్నా, వీళ్ళ అమ్మా నాన్న వేరే వేరే జాతి మనుషులు కదా, ఏమంటారు? నిజమేనా? అయినా ఆ మనిషి లీడ్ ఎవరని తెలియట్లేదు సార్. ఆ వ్యక్తి ఒకవేళ నందిని కూడా కాల్ చేసి ఉండొచ్చు సార్. ఒకవేళ దారుణంగా ఏదో చేసి ఉండొచ్చు సార్. ఎవరైనా కానీ ఫరీదా, కౌశల్ వేరే వేరే మతం అని చెప్పి అడిగాడు కదా. ఫరీదా, కౌశల్ దగ్గర నువ్వు మాట్లాడావా? లేదు సార్, ఇంకా మాట్లాడలేదు. ఆ ఇస్త్రీ చేసేవాడు ఇంకో విషయం చెప్పాడు సార్. ఫరీదా కౌశల్కి ఇంకో పెళ్ళామంట సార్. ఇంకొక భార్య? అవును సార్. 12 ఏళ్లకు ముందు తన భార్యతో గొడవ జరిగింది కాబట్టి ఈ మనిషి ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు సార్. ఆ అమ్మాయిని కూడా వెతుకుతున్నాం సార్. మనీష్, హష్మీకి జరిగిన విషయానికి దీనికి ఏంటి సంబంధం? అదేంటంటే సార్, సార్, అస్మి ఫాదర్ నుంచి ఫోన్ వచ్చింది సార్. అతను అస్మికి మెడికల్ చేయించాలనుకుంటున్నాడు. సరే, అష్మి సెక్షువల్గా యాక్టివ్గా ఉంది.
అది చాలా రోజుల నుంచి. ఇటువంటి ఒక పరిస్థితిలో కూడా చిన్న పిల్ల అబద్ధం చెప్తుంది. హాస్మి బంగారం, అమ్మా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మేమున్నాం కదా, అసలు నువ్వు భయపడొద్దు. నేనున్నాను కదమ్మా, నువ్వు భయపడొద్దు. చెప్పు, నీ దగ్గర ఇలా నడుచుకున్నది ఎవరు? నందిని మేడం దగ్గర ఏదో పేరు చెప్పావుగా, బల్లు లేకపోతే బల్లియా, ఏదో పేరు కదా. జరిగింది ఎలాగో జరిగింది. ఇంక పైన ఈ విషయాల్ని ఎవరికీ నువ్వు చెప్పకూడదు, వేరే ఎవరికీ కూడా. అస్మి, నాన్న, చూడమ్మా, భయపడకో. నువ్వు మాతో చెప్పు, నీతో ఎవరా విధంగా చెప్పమ్మా. చూడమ్మా, ఎవరని చెప్పమ్మా. పేరు కూడా చెప్పనంటున్నావే. చెప్పాష్మి, ఎవరమ్మ తను? ఆష్మి ఎందుకని నోరు తెరవలేదు? మీకేమైనా తెలుసుంటుందిగా. ఎవరి మీదైనా సందేహం ఉంటే చెప్పండి. సార్, నాకేమీ అర్థం కావడం లేదు. మా అమ్మ అయితే ఈ విధంగా ప్రవర్తించారు. మీ ఇంటి దగ్గరున్న ఐన్ గణేష్, అతని దగ్గర మీ అమ్మాయి గురించి ఒక అతను విచారిస్తూ ఉన్నాడట. ఎవరతను? వాడెవరనేది గణేష్కి తెలీదు. ఎవడైనా సరే మీ మతము మీ ఆవిడ మతము వేరే వేరే అని వాడికి తెలిసిందంట. మీకు మీ భార్యకి పెళ్లి కాకూడదని అనుకున్న సొంతవాడై ఉండొచ్చుగా. కానీ సార్, ఫరీదా వాళ్ళన్నా అలాగే అనుకునేవాళ్ళం సార్. కానీ ఇప్పుడు అతను చనిపోయాడు. మీ మొదటి భార్య తనని వదిలేసి ఫరీదాని పెళ్లి చేసుకునేందుకు కోపరవచ్చుగా. సార్, నేను సరిత డివోర్స్ తీసుకున్నాం. దానికి సంబంధించిన కారణం ఏంటి? సార్, మా ఇద్దరికీ పడలేదు. చూస్తున్నావు కదా, కష్టపడి పనిచేసి ఇంటికొచ్చాను. కాస్త అయినా నవ్వవు. నేను పనిచేస్తున్నానని తెలియట్లేదా? నువ్వు తీసుకోవచ్చు కదా. టీ నేనే చేసుకుంటాను, వంట నేనే చేసుకుంటాను. చేసుకోండి. నేను మీకు భార్యని, పని మనిషిని కాదు. ఏమన్నావు? నువ్వు పెళ్ళామా? పెళ్ళామైతే ఒక బిడ్డను కూడా ఇవ్వలేకపోతున్నావు. నువ్వు పెళ్ళామా? ఆ లేడీకి మీకు డైవర్స్ అయిన దానికి కారణం పిల్లలు లేరు, అంతేగా? అన్నిటికంటే సమస్య ఏంటంటే తనొక అహంకారి సార్. ఎప్పుడు గొడవ పడుతుంది. కానీ ఇది 12 ఏళ్ల క్రితం విషయం సార్. కానీ ఇప్పుడు ఆస్మితో జరిగిన దానికి సంబంధం ఏంటి? సార్, సంబంధం ఉంది సార్. గణేష్ ఒక వ్యక్తి గురించి చెప్పాడు కదా, ఒకవేళ తన మొదటి భార్యతో కలిసి ఉండొచ్చు కదా. ఆ వ్యక్తి ఎవరో మీరు వెతకండి. కౌన్సిలింగ్ నందినికి కూడా కాల్ చేసిన వాడు కూడా వాడే ఉండొచ్చు. అస్మి బాగుండాలని అనుకున్నాడు. అస్మి దగ్గర ఈ విధంగా నడుచుకున్న వాడి గురించి వాడికి తెలిసి ఉంటుంది. సార్, ఆ వ్యక్తిని కనిపెట్టేది చాలా కష్టం సార్. మనిషిని షూర్గా కనిపెట్టాలి. ఉత్తి బల్లిని మాత్రం కాదు. 25 మందికి పైగా ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర తప్పుగా నడుచుకున్నారు. అస్మితకు సంబంధించిన బంధువులు, స్కూల్లో వాళ్ళు, అది ఎవరైనా ఉండొచ్చు. మీరు తెలుసుకోండి. నేను నందిని కలిసి వస్తాను. క్లూ దొరికి ఉండొచ్చు కదా. సార్, ఆ రోజు నేను అష్మి దగ్గర మాట్లాడేటప్పుడు తను ఒక డిఫరెంట్ అయిన విషయం చెప్పింది. ఏమంటుంది? ఇందులో తన తప్పు ఏమీ లేదని చెప్తూనే ఉన్నింది. ఆ తర్వాత సడన్ గా ఒక విషయం గురించి మాట్లాడింది. తప్పంతా ఆ దేవుడిదే. దేవుడు చేసిన తప్ప? అవును సార్, ప్రయత్నించి చూశాను. ఎందుకు తిను ఇలా అంతా మాట్లాడుతుందనుకున్నాను. కానీ తనేం చెప్పలేదు. ఒక అమాయకురాలి పిల్ల తన దగ్గర 25 మంది తప్పుగా నడుచుకున్నారు. దీన్నెందుకు దేవుడు చేసిన తప్పు అని అంటుంది పిల్ల? సార్, ప్రతిరోజు ఒక గుడికి వెళ్తాడని మాకు తెలుసు సార్. గుడా? సార్, అస్మి స్కూల్లో ఉండే ఒక ప్యూన్, అతని పేరు బల్లేశ్వర్. అతను చాలా తేడా అని ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. అవును సార్, ఇంట్లో నన్ను బల్లి అని కూడా పిలుస్తారు. కానీ మీరు ఆలోచించేదంతా చాలా తప్పు సార్. నీ వల్లే కదా అస్మి నోరు తెరిచి చెప్పట్లేదు. సార్, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు సార్. సరిగ్గా చెప్పావు. నువ్వు మాత్రమే కాదు, నీతో చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? నాకేం తెలుసు సార్, నేను అమాయకుణ్ణి సార్. ఇలాగంతా అడిగితేడి ఒప్పుకోడు. లాక్కెళ్ళు. సార్, వాట్?
మీ స్కూల్ పిల్ల దగ్గర ఎవరో తప్పుగా నడుచుకున్నారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. దీనికి ఎవరు బాధ్యత? ఇలా చూడండి సార్, స్టూడెంట్స్ని మేము చాలా సెక్యూర్గా చూసుకుంటున్నాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు, అందువల్లే వాళ్ళని చూసుకుంటూ ఉన్నాం సార్. మీరు చెప్తున్నది వింటే మాకే ఆశ్చర్యంగా ఉంది సార్. అవును సార్, అగ్ని ఇక్కడికి వచ్చేది సార్. ఇక్కడికి రావడం కోసం తను వేడుకుంటూ వచ్చేది సార్. వేడుకున్న 25 రోజులు పూర్తయింది. ఇంకా 15 రోజులే ఉన్నాయి. ఈ లోపల మా బామ్మకి నయం కావాలి, మేము డబ్బున్న వాళ్ళం అవ్వాలి. సడన్ గా రావడం ఆపేసింది. ఆపడానికి కారణం వేరేది కాదు కదా. నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఆ అమ్మాయిని తప్పుగా వాడుకున్నాడు. కారణం దేవుడని చెప్తున్నాడు. జరిగిన విషయానికి కారణం మీరు లేకపోతే మిగతా ఎవరైనా ఉండొచ్చు కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇక్కడ అటువంటి వారు లేరు. ఇది దేవుడుండే ఇల్లు. ఇది దేవుడుండే ఇల్లు అయితే ఎందుకు అది తప్పని చెప్పింది? సార్, అశ్విని చూసినప్పుడు తన్ని ఇలా జరిగిందనే తెలీదు సార్. మీకు తెలియకుండా ఉండొచ్చు, దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా. సార్, అది నేనెలా చెప్తాను సార్? హస్మి క్లాస్ టీచర్, మీరు అవును హస్మి సార్. యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరని మీరు మాకు చెప్పొచ్చుగా. మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. హస్మి నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటే అన్నిటినీ షేర్ చేసుకుంటారు కదా. తన దగ్గర ఎవరో తప్పుగా నడుచుకుంటున్నారని తను నీ దగ్గర చెప్పిందా? లేదు లేదు, నాకేం తెలీదు. మున్ని ఏదో దాస్తుందని నాకు డౌట్గా ఉంది. నా డౌటు కరెక్టా తప్పని తెలుసుకో. ఓకే సార్. హఠాత్తుగా ఈ న్యూస్ నలువైపులా వ్యాపించింది. దేశం మొత్తం కలతలో ఉండిపోయింది. అరే ఇంత జరిగిన తర్వాత కూడా ఆ చిన్నపిల్ల ఎందువల్ల నోరు మూసుకుని ఉంది? అస్మి మంచిని మాత్రమే కోరుకునే ఆ కాలర్, ఆ వ్యక్తి ఎవరు? అతను మంచిని కోరుకునేవాడైతే ఎందుకు ముందుకు రావట్లేదు? చూడండి, నా పేరు మీకు నేను చెప్పలేను. సరే, గణేష్ చెప్పినవాడు అతను ఎవరై ఉంటాడు? ఈ కేసుకు సంబంధించి నిజం తెలుసుకోవడానికి పోలీసులు కౌశిక్ మొదటి భార్యను కలిశారు. నిజం కూడా తెలిసింది. పరిగెడుతున్నారా? పట్టుకోండి. 12 సంవత్సరాలుగా కౌశి మొహాన్ని కూడా నేను చూడలేదు. వాళ్ళ భార్య పిల్లల గురించి నాకు బాధ లేదు. బిడ్డ లేదు కాబట్టి వాళ్ళకి మీకు ఏదైనా గొడవ జరిగిందా? వాడిని పగ తీర్చుకోవాలని మీ అమ్మాయిని వదిలేశారా? ఇలాంటి చండాలమైన బుద్ధి నాకు లేదు. కౌశి నన్ను వదిలేయడానికి కారణం ఫరిత. నా జీవితంలోకి వచ్చి చూడండి. మరోవైపు ఫరితాని లవ్ చేస్తున్నారు. ఫరితాని మాత్రం ఏమనుకుంటున్నారు? కౌశల్యను వదిలేసినట్టే తన భర్త తన్ని వదిలేశాడు. ఏంటి, ఫరిదాకి ఇది రెండో పెళ్ళియా? ఎవరికి తెలుసు? ఫరిత మొదటి భర్త కూడా చేసుండొచ్చు. మీరు నన్ను అనుమానిస్తున్నారు. సరే, తన మొదటి హస్బెండ్ ఎవరు? అవును సార్, కౌశల్ లాగే నాకు నా మొదటి భర్తకి సెట్ కాలేదు. సుబీర్ నన్ను చాలా హింసించేవాడు. ఎక్కడికైనా పారిపోవాలనుకుంటే నీ కాళ్ళు నరుకుతా. కాలెందుకు, గొంతు కోసేయ్. ఎక్కువ మాట్లాడితే నీ గొంతు నరుకుతానే. నోరు మూయవే. నువ్వేమన్నా చేసుకో, నీ వల్ల నేను కౌశల్ని పెళ్లి చేసుకోవడం ఆపలేవు. కౌశల్ని చేసుకుంటావా? కౌశల్ని చేసుకుంటావా? కష్టపడి సుబీర్ని వదిలేసి వచ్చాను. వాడు దీనికోసం పగ తీర్చుకుంటాడని మీకు అసలు అనిపించలేదా? ఇది 12 ఏళ్ల క్రితం విషయం సార్. జుబైర్ ఇక్కడికొచ్చాడు. మీ ఇంటి బయటున్న ఇస్త్రీవాణ్ణి దీని గురించి తను కనుక్కున్నాడు. కన్ఫర్మ్ కూడా చేసుకున్నాడు. ఫోటో వాడు చూపించాడంట. వాడు ఒప్పుకున్నాడు. వీడే అంతా నా దగ్గర అడిగాడని. ఇన్ని సంవత్సరాల తర్వాత జుబైర్ ఎందుకు ఇక్కడికొచ్చాడు? మీ అమ్మాయి అష్మిత గురించి వాడెందుకు అడిగాడు? సార్, కానీ గణేష్ని ఎప్పుడు చూశాడో నాకు తెలీదు. చివరిగా సుబీర్ని నేను 1 సంవత్సరం ముందే చూశాను సార్. అష్మి నేను మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు తను చూశాను, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను సుబీర్ని చూడనే లేదు. సార్, ఒక పని మీద నేను అక్కడికి వెళ్ళాను. సవిత అక్కడ ఉందని నాకు తెలీదు సార్. ఆమెను సడన్ గా చూశాను అక్కడ. కానీ అందుకోసం అక్కడికి వెళ్ళావా?
ఉద్యోగం విషయంగా నేను అటు ఇటు వెళ్తూ వస్తూ ఉండేవాడిని సార్. అప్పుడు నేను ఆ అమ్మాయిని అక్కడ చూశాను సార్. అందువల్ల ఆమె గురించి అక్కడ అడిగాను. అడిగిన దానికి మాత్రం కాదు, కౌశల్యని ఫరీదాని పగ తెచ్చుకోవాలనా? ఆ అమ్మాయి అస్మినే నువ్వు ఇలా చేసావు కదా? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? కౌశల్ ఆ అమ్మాయి నా కూతురని అనుకుంటున్నాడని మీకు తెలుసా? మీకు నీ కూతురా? అవును సార్. వాడు పిల్లల్ని కనగలిగితే మొదటి పెళ్ళాన్ని వదిలి ఎందుకు సార్ పోతాడు? అనవసరంగా మీరు నింద వేస్తున్నారు సార్. ఆ నాదగా ఉన్నాను సార్. నేను ఒక బిడ్డని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. సార్, కౌశల్ నన్ను ఎప్పుడు అనుమానించలేదు సార్. నాకు ఖచ్చితంగా తెలుసు. సుబీరే నన్ను ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా చేశాడనుకుంటా. ఈ జుబేద్ మనల్ని కుడిపేస్తున్నాడా? వచ్చేనా సార్? ఓకే సార్. సార్ సార్, అస్మి ఫ్రెండ్ మున్నికి వాళ్ళ నాన్నగారు తప్ప ఇంకెవరూ లేరు సార్. అలాగే సార్, కొన్ని రోజుల ముందు అస్మి వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది, కానీ ఇప్పుడు రావట్లేదు సార్. వాళ్ళ నాన్న వల్లే మున్ని ఏదో దాస్తుందని నువ్వు చెప్తున్నావా? స్కూల్కి వెళ్తే పోలీస్ అంకుల్ నన్ను ఇదే అడుగుతాడు కదా, అందుకని నేను స్కూల్కి వెళ్ళాను నాన్న. లేదు మున్ని, నువ్వు స్కూల్కి వెళ్ళడం ఆపకూడదు. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా పనిచేయాలి, అర్థమైందా? సార్, మున్నికేమీ తెలియదు సార్. మీరు ఏదేదో అనుకుంటున్నారు. చిన్నపిల్లని మీరు అనవసరంగా భయపెడుతున్నారు. చిన్న పిల్లని ఎందుకు టెన్షన్ చేస్తాం? నీ దగ్గరే అడుగుతున్నా. మున్నీకేం తెలుసు? అంటే మీ ఉద్దేశం సార్? ఆ పిల్ల దగ్గర తప్పుగా నడుచుకున్నారు. ఆ పిల్ల ఇక్కడికి వచ్చేసి వెళ్ళింది. నీ మీద కూడా సందేహం వస్తుంది కదా. మీరేమంటున్నారు సార్? ఏమంటున్నారు మీరు? నేనే స్వయంగా ఆ కౌన్సిల్ మేడంకు చెప్పాను సార్. కౌన్సిలింగ్కి నువ్వే ఫోన్ చేశావా? మీరు నందిని స్వర్ణ మేడమే కదా? అవును, మీరెవరు? చూడండి, మీకు నా పేరు చెప్పలేను. అయితే ఎందుకని నాకు ఫోన్ చేశారు? ఎందుకంటే మీరు ఎల్ఎన్సి పబ్లిక్ స్కూల్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా. అందులో ఒక అమ్మాయి ఇలా కూడా ఉంది. చాలా కాలం నుంచి ఆ అమ్మాయికి దారుణం జరుగుతోంది. నేను కావాలని నా పేరు చెప్పలేదు సార్. ఎందుకంటే నా పేరు బయటకు వచ్చిందంటే మున్ని కూడా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అదంతా నా కూతురికి జరగకూడదని నేను ఇలా చేశాను సార్. నీకు ఇటువంటివన్నీ ఎవరు చెప్పారు? మున్నీనా? అవును సార్, అస్మినే మున్నికి ఈ విషయాలన్నీ చెప్పింది సార్. అంకుల్, అష్మి నా బెస్ట్ ఫ్రెండ్. ఒకసారి మేమిద్దరం గొడవలు పడ్డాం. మున్ని, ఇక్కడ చూసావా నా షూస్? అవును, చాలా అందంగా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. మీ నాన్న కొనిచ్చారా? మరి అది సీక్రెట్. సరే, చెప్పొద్దు. నేను కూడా నీలాగే షూ వేసుకున్నప్పుడే ఆ తర్వాతే వచ్చి నీ దగ్గర మాట్లాడతాను. మా నాన్న నాకు కొనిస్తాడు. మున్ని, మీ నాన్నంతా ఇలాంటి షూస్ కొని ఇవ్వగలరు. మా నాన్న వల్ల కుదరదు. గుడి బయట దొరికింది, నచ్చింది వేసుకుని వచ్చాను, అంతే. నువ్వు దొంగతనం చేసావా? మా నాన్న మీలాంటి దొంగతనం వాళ్ళతో మాట్లాడకూడదని చెప్తూ ఉంటాడు. మున్ని, ఏ మున్ని! నేను తనతో మాటలు ఆపేసిన తర్వాత తను చాలా బాధపడింది. ఇప్పుడు నీ టర్న్. ప్లీజ్ నన్ను క్షమించు. నాతో మాట్లాడకుండా ఉండకు. నువ్వు తప్ప నాకు ఫ్రెండ్ లేరు. నేను మళ్ళీ నీతో మాట్లాడాలంటే నాకు ఒక ప్రామిస్ చెయ్యి. మళ్ళీ అలా దొంగతనం చేయను, ఇంకా అబద్ధాలు చెప్పనని చెప్పి. అష్మి నాతో చాలా సంతోషంగా ఉన్నింది. సడన్గా అప్సెట్ అయిపోయింది. అష్మి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు కదా, నువ్వెందుకని నాతో ఆడుకోవటం లేదు? నేను ఆడితే నాకు చాలా నొప్పి వస్తుంది. నొప్పిగా ఉందా? ఎక్కడా? నాతో అబద్ధం చెప్పను, దాచిపెట్టనని చెప్పావు కదా, ఎక్కడ నొప్పి వస్తుందో చెప్పు. ఆ తర్వాత అస్మి తన ప్రాబ్లం గురించి మున్నికి చెప్పింది. మున్ని నాతో చెప్పింది. సార్, నాకేం అర్థం కాలేదు అస్మికి ఎలా హెల్ప్ చేయాలని. తర్వాత నాకు ఐడియా వచ్చింది. నందిని గారు ఆ స్కూల్కు కౌన్సిలింగ్కు వెళతారన్న సంగతి. అందుకే నేను తనతో చెప్పాను సార్, తనకు చెప్తే ఏదైనా హెల్ప్ అవుతుందని. మున్ని, నువ్వు అస్మి బెస్ట్ ఫ్రెండ్ కదా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అబద్ధాలు చెప్పరు.
నువ్వు అస్మి దగ్గర మా కోసం ఒకసారి అడుగుతావా? ఈ తప్పు తన దగ్గర ఎవరు చేశారని. ఈ పాప ఈ వయసులో సహించుకున్న విషయాలను తెలుసుకున్న వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఈ చిన్నపిల్లను ఎవరు ఇలా చేసింది అన్నది వాళ్ళు కనిపెట్టలేక కష్టపడ్డారు. మ్యామ్, మీరెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నాకు పనిష్మెంట్ ఉందా? లేదష్మి, నేను నిన్ను పనిష్ చేయను. నేను నీతో మాట్లాడబోతున్నాను. నీతో మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళతోనే మాట్లాడతాను. నువ్వే ముందు, ఎందుకంటే నువ్వు స్పెషల్. నేను స్పెషలా? అందుకని పిలిచాను. సరే, ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. రెడీ? సరే, నేనేం ప్రశ్న అడిగినా నువ్వు వెంటనే సమాధానం చెప్పాలి, సరేనా? నీ ఫేవరెట్ ఏంటి? ఐస్ క్రీమా, చాక్లెటా? చాక్లెట్. డాడీయా, మమ్మీయా? అవును. ఫేవరెట్ పర్సన్? బామ్మ. వెరీ గుడ్. ఈ గేమ్లో నువ్వు గెలిచావు. ఇంకో గేమ్ ఆడదామా? నేనేం చెప్తానో నువ్వు అది చెయ్యాలి, సరేనా? సరే, చెయ్యి తీసి చెవి లాగు. అలా లాగితే అష్మికి ఎక్కడ నొప్పి వస్తుంది? చెవి దగ్గర. ముక్కు లాగితే ఎక్కడ నొప్పి వస్తుంది? ముక్కు దగ్గర. దగ్గితే ఎక్కడ నొప్పి వస్తుంది? కడుపులో. ఈ నొప్పి ఒకవేళ బ్యాడ్ టచ్ అయి ఉంటుందా? పోయిన క్లాస్లో నీకు ఇదంతా చెప్పాను కదా? లేదు మ్యామ్. ఎస్సు చెప్తున్నావు, నోవు చెప్తున్నావు. అలాగైతే ఈ నొప్పి బ్యాడ్ టచ్ మూలంగానే కదమ్మా. కానీ నాతో చెప్పడానికి భయపడుతున్నావు కదా? ఇలా చూడమ్మా, నీతో సీక్రెట్ చెప్తాను. నువ్వు నాతో అంతా చెప్పేస్తే నేను ఎవ్వరితో చెప్పను. నువ్వు నాతో చెప్పకపోతే నేను మీ అమ్మా నాన్నలతో మాట్లాడాల్సి వస్తుంది. వద్దు వద్దు మ్యామ్, అతని దగ్గర చెప్పొద్దు. అలాగైతే ఎవరని నాతో చెప్పు. అష్మి, ఎంత స్ట్రాంగ్గా ఈ నొప్పిని భరిస్తున్నావు, అంతే స్ట్రాంగ్గా ఆ పేరుని నాతో చెప్పు. లేకపోతే నేను వెళ్ళి బల్లు బల్లు బల్లి బల్లు బల్లి అంకల్. ఎవరి అంకల్? ఎప్పటి నుంచే టార్చర్ చేస్తున్నారు? 5th క్లాస్ నుంచి. ఎక్కడున్నారమ్మా? నాకు తెలీదు, ఇంకొక అంకుల్ తెలుసు. ఇంకో అంకలా? ఆ ఇంకో అంకుల్ నీతో తప్పుగా ఒట్టి ఇద్దరు మాత్రమేనా, లేక ఇంకా చాలా మంది? ఇంకా ఎంతమంది అమ్మా? ముగ్గురా? 5 మందా? 6 లేక 10? సార్, బల్లు ఒక్కడే సార్. వాడు డైలీ వస్తాడు సార్. బల్లి అని ఎవరు లేరు సార్. సార్ 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 నేను చెప్తాను సార్, నేను తప్పు చేశాను సార్, నేను చెప్తాను సార్, నన్ను కొట్టకండి సార్. ఆ పొరపాటు నేనే చేశాను సార్. మొదట్లో మంచిగా కండక్టర్ పని చేస్తూ ఉండేవాడిని, కానీ నా మనసు మార్చి బ్రోకర్లా చేశారు సార్. ఆ తర్వాత తను చెప్పినట్టుగా నేను నడుచుకోలేకపోయాను సార్. సెట్ 4 నెలలు అయింది, ₹1 కూడా నా దగ్గర లేదు, జీతం కూడా రాలేదు సార్. కమిషన్ అంటూ వస్తేనే కదరా డబ్బులు ఇవ్వగలను. నేను కూడా కష్టమని పట్టివ్వలేదు సార్. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సార్, ఇంట్లో తినడానికి ఏమీ కూడా లేదు. ఇదిగో తిను, ఆ సేట్ను కూడా తినడానికి పిలు. నాకేం చేయాలో అర్థం కాలేదు సార్. తను డబ్బు తీసుకోవడానికి తరచుగా నా ఇంటికి వస్తూ ఉండేవాడు సార్, గొడవ చేస్తూ ఉండేవాడు సార్. మీ వల్ల కౌశల్కి ఉద్యోగం పోయింది, ఇలాంటి పనులు చేపించి అప్పులు పాలు చేశారు, దాన్ని కూడా వసూలు చేయడానికి వచ్చారు. కౌశల్ దగ్గర ₹1 కూడా దొరకదు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. వెళ్తాను, నీ దగ్గర డబ్బులు తీసుకోనిలే, కానీ దానికి బదులుగా
శరీరాన్ని నాకు ఇచ్చే వల్ల కౌశల్ దగ్గర ఆ సేట్ గురించి మాట్లాడేటప్పుడు అశ్వతిని చంపడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నువ్వు ఈ షాప్కి ఓనర్ అయిండొచ్చు, కానీ నా భార్యతో అలా మాట్లాడబట్టే నిన్ను చంపి పోతరేస్తాను. ఇతను కూడా నీ బుర్ర చెడిందా? ఆ డబ్బులు మాత్రమే కాదు, నేను నీకు ఇచ్చిన అప్పు డబ్బులు కూడా నువ్వు నాకు అసలు ఎప్పటికీ ఇవ్వనక్కర్లేదురా. నా కోసం కొట్టడానికి వెళ్ళినవాడు అలాగే మారిపోయి వచ్చాడు. ఇంత దారుణంగా మీరు దిగజారిపోతారనుకోలేదు. నేను కూడా ఎన్నో కలలు కన్నాను ఫరీదా, కానీ ఇప్పుడు తినడానికి ఏమీ లేదు. పైగా అమ్మ ఖర్చు కూడా పెరిగింది. ఎందుకు? నీకు చెయ్యి కాలు బానే ఉంది కదా, వేరే ఉద్యోగం ఏదైనా ఎత్తుకోవచ్చు కదా. అరే ఇంకో పని నేను ఎలా చేయగలను? అతని లైఫ్ పోయిందనుకున్నాడు. నేను అతని దగ్గర ఓడిపోయి అతను చెప్పేది వినడానికి ప్రయత్నించాను. కౌశల్ ఆ తర్వాత నా బాధలన్నీ అలవాటైపోయి కొద్ది కొద్దిగా జీవించడం ప్రారంభించాడు. ఆ సేటికి నేను బోరు కొట్టిన తర్వాత వాడు నీకు 5,000 కావాలనుకుంటే వెళ్ళి నీ కూతుర్ని పంపు. నేను దానికి ఒప్పుకోలేదు. మళ్ళీ ఓడిపోయాను. ఆ రాక్షసుడి దగ్గర పంపించి మా పేదరికాన్ని వాడు బాగా ఉపయోగించుకున్నాడు. ఇలా చూడమ్మా, నువ్వు రోజు దేవుని ఇదే అడుగుతుంటావు కదా, బామ్మకు బాగా కావాలని, మనం ధనవంతులు కావాలని. ఆహా. చూడు, ఇలా చూడమ్మా, నువ్వు మా ఒక్కగానొక్క కూతురువి. అలాగే నీ బాధ్యత కూడా ఇంటిని బాగు చేయాలి, అలాగే నానమ్మకు మందులు తేవాలి. కానీ నాన్న, మీకెలా హెల్ప్ చేయాలి? చెప్తానమ్మా. బీదత్వాన్ని కారణంగా చూపి హస్మి చేసేది కరెక్టేనని తన తల మీద తోసేశారు. తనకి జరిగిన తప్పు దాయటానికి ఆ పిల్ల నోరు మీరు మూసేశారు. కానీ హస్మి తనకి జరిగినదంతా మున్నితో తను చెప్పేసింది. ఒక చిన్న పిల్ల యొక్క మనసు మీద శరీరం మీద మీరు గాయపరిచారు కదా, అది గుణం చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా? నీలాంటిది ఒక తల్లి. మీరిద్దరూ కలిసి తన జీవితం నాశనం చేశారు. ఇలాంటి దారుణమైన కేసుల్నే మనం ఏళ్ల తరబడి డీల్ చేస్తూ ఉన్నాం. ఎన్నో పోరాటాలు చేసి సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నాం. ఇలాంటి నీచమైన వాళ్లకు తగిన శిక్ష పడాలని మనం కోరుకుంటున్నాం. అలాగే చట్టం కూడా వీళ్లను కఠినంగా శిక్షించడానికి వేచి ఉంది. అయినా కూడా ఈ నేరస్తులు మారేలా కనిపించట్లేదు. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే, ఈ కేసులో నేరస్తులు అస్మి అమ్మ నాన్నలిద్దరూ. షాకింగ్ గా ఉంది కదా, కానీ ఇది తన నేరమని అస్మి అనుకుంటోంది. తనే దానికి బాధ్యత అనుకుంటోంది. ఈ చిన్నపిల్ల సారీ అమ్మా అని ఎందుకు రాసిందో ఇప్పుడు తెలుస్తోంది. తనకు జరిగిన దారుణం అమ్మా నాన్నకు తెలిసినందువల్ల వాళ్లు భయపడ్డారని తను అనుకుంటోంది. అందువల్ల చాలా కష్టపడింది. వాళ్ళమ్మా నాన్నపైనే తప్పు, తన మీద తప్పు లేదని ఇప్పుడు అర్థమై ఉంటుంది. అర్థమయ్యేలా చేయడం తేలికనుకుంటున్నారా? వాళ్ళమ్మా నాన్న చేసింది తప్పని ఒక వయసు తర్వాత ఆ అమ్మాయికి తెలిసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? తన మనసు ఎంత బాధపడుతుంది. తప్పుడు విషయాలు చిన్నతనంలోనే ఒక అమ్మాయికి మొదలైతే ఆ అమ్మాయిని మంచి మార్గానికి మళ్లీ తీసుకురావడం చాలా కష్టమైన పని అవుతుంది. కుదరకుండా పోవచ్చు. నేను అనూప్ సోని మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ చూడండి మీ అభిమాన ఈ ఛానల్లో. ఇంకో కొత్త కేసుతో మళ్లీ మిమ్మల్ని కలుస్తాను. హెచ్చరికగా ఉండడమే క్రైమ్ కి మీకు మధ్య ఉన్న ఒక చిన్న గీత. హెచ్చరికతో ఉండండి, భద్రంగా ఉండండి. జై హింద్.